అవును, పైసలన్నీ ఆ రోగాలకు ఆ మందులకే మండువాసుడు ఉన్నది. బుజ్జి, మా అమ్మని ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తారో నాకే తెలియదు. నా కోసం మీ ఆల్మొగలు ఎందుకు కొట్లాడతారు బిడ్డ? మీ అమ్మని అనాథాశ్రమంలో పడేసేస్తావా లేకుంటే నా సాగు చూస్తావా? సరే, మా అమ్మతో పాటు నువ్వు కూడా బట్టలు చదువుకో. 2 రోజులు ఆడనే ఉండి ఎట్లా ఉండాలో మా అమ్మకి నేర్పించొద్దు. నేనెందుకుంటా? నా పిల్లలేం కావాలి? అక్కడ వాసన ఆ తిండి నేను భరించలేను. చూసినావా, 2 రోజులు ఉండమంటేనే గిలగిల కొట్టుకుంటున్నావు. నువ్వు మనిషివి, మా అమ్మ మనిషి కాదా? ఇదే జాగలం మీ అమ్మ ఉంటే ఇట్లనే మాట్లాడతావా? అమ్మ నాయన ఇంకా బతికేది కొన్ని రోజులే. ఆ కొన్ని రోజులు కూడా నేను సంతోషంగా చూసుకోకుంటే కొడుకుగా నేను పుట్టిన దానికి అర్థమే లేదు. ఒక కోడలు అత్తను తల్లి లెక్క చూసుకుంటే అత్త అదే కోడలను బిడ్డ కన్నా ఎక్కువ చూసుకుంటది. ఈ రోజు నుంచి నా అత్తమ్మ కాదు మా అమ్మ.